హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీన్ని మేము తరోగా టెస్ట్ చేశాక మా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ 32,000 రూపాయలు దీని ప్రైస్ పెట్టారు. 32,000 రూపాయల్లో మనం ఈ ఫోన్ కొనొచ్చా అనేది ఫస్ట్ డౌట్ అనమాట. సో ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఎండ్ వరకు చూడాలి. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూసినట్టయితే ఇందులో మనకి 120 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి టైప్ సి కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, పేపర్ వర్క్ చూడడానికి ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి దాంతోపాటు మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ ఇక టీపీయూ కేస్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. సో కేస్ వేస్తే మాత్రం మీకు ఫోన్కున్న లుక్ అయితే ఖరాబ్ అయితే అవుతుంది. సో బట్ బ్లాక్ కేస్ వల్ల కొద్ది రోజులు ఎక్కువ రోజులైనా సరే మీకు ఇది మీకు గ్రే మామూలుగా ట్రాన్స్పరెంట్ అయితే మనకి ఏమంటారు పేలెల్లో లాగా అవుతుంది కదా, అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. బట్ మీకు కావాలంటే మార్కెట్లో చాలా అయితే దొరుకుతాయి. అండ్ ఇక ఆ తర్వాతకి మనకి ఫైనల్గా మొబైల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ మొబైల్ గురించి మాట్లాడుకుంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఫోన్ని చేతిలోకి తీసుకోగానే ఫీలింగ్ విషయానికి వస్తే మాత్రం 100% మీకు ఒక ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. ఇది ఒక అండర్ 25,000 బడ్జెట్లో వచ్చే మొబైల్ లాగా అయితే అనిపించదు. ప్రీమియం ఫీలింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ ఆ ఫినిష్ కానీ, కర్వ్డ్ ఎడ్జెస్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మీకు కర్వ్స్ ఉంటాయి. స్క్రీన్ కర్వ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కర్వ్ ఉంటుంది. సో దట్ చేతిలో హోల్డ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది అండ్ యూజ్ చేసేటప్పుడు, మీరు మొబైల్ యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. కంపేర్ టు నవ్ డేస్ అన్ని మొబైల్ బ్రాండ్స్ లైక్ స్క్వేర్గా తీసుకొస్తున్నారు, వీళ్ళు కూడా తీసుకొచ్చారు మనకి. సో దట్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం కంఫర్ట్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫోన్లో. అది మాత్రం మీకు ఇందులో చాలా బాగుంటుంది. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇందులోనే మీకు వేగన్ లెదర్ వేరియంట్ వస్తుంది. అది తీసుకున్నారనుకోండి మీకు ఇంకాస్త బెటర్ లుక్ ఉంటుంది. అండ్ పట్టుకున్నప్పుడు కూడా అది మీకు బెటర్ ఇంకాస్త ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఇది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. వైట్ కలర్ కాబట్టి సరిపోయింది. అదే బ్లాక్ కలర్ అయితే మాత్రం మీకు విపరీతంగా మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తాయి. అఫ్కోర్స్ మనం ఎవరం కూడా కేస్ యూజ్ చేయకుండా యూజ్ చేయం, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక అలానే డిజైన్లో ఫ్రంట్కి వస్తే మనకి పంచ్ హోల్ ఉంటుంది. అండ్ ఏవైతే బెజల్స్ ఉన్నాయో బెజల్స్ కూడా మనకి థిన్నర్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొడక్షన్తో తీసుకొచ్చారు. అండ్ మెయిన్ విషయం ఇందులో మనకి వీళ్ళు బాగా హైలైట్ చేసింది, బడ్జెట్లో ఇప్పటివరకు IP68 రేటింగ్ లేదు, మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎస్, వీళ్ళైతే IP68 రేటింగ్ తీసుకొచ్చారు. దీన్ని మీరు వాటర్లో పడేసినా సరే, వాటర్ దీని మీద పడ్డా సరే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. IP రేటింగ్లో టాప్ రేటింగ్ ఏదైతే ఉందో అదైతే మనకి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఇక ఫిజికల్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్ అండ్ మెయిన్ పవర్ బటన్ ఉంటుంది. టాప్లో వచ్చేసి మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ ఇక బాటంలో వచ్చేసి మీకు సిమ్ ట్రే ఉంటుంది. అండ్ అలానే మీకు ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక స్పీకర్ అయితే ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ ఒకసారి నేను మీకు క్లియర్ క్లారిటీ. సో విన్నారు కదా, స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. స్టీరియో ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది. మల్టీమీడియాలో మాత్రం ఆడియో క్వాలిటీ మిమ్మల్ని 80% మిమ్మల్ని నిరాశపరచదు, 100% బాగుంటుంది. అండ్ ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. పొజిషన్ బాగా కిందకి ఇచ్చారు, ఇంకాస్త కొంచెం పైకి ఇస్తే బాగుండేది. బట్ నో ఇష్యూ, 1-2 డేస్లో మీరు అలవాటు పడిపోతారు. అదైతే పెద్ద ఇష్యూ కాదనిపించింది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లే కాదు, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో వస్తున్న 120Hz AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది ఓలెడ్ డిస్ప్లే అని చెప్తున్నారు అన్నమాట. ఇది మీకు 12-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో కర్వ్డ్ ఉంటుంది కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు ఫ్లాగ్షిప్ ఫీలింగ్ ఉంటుంది. కింద పడితే అన్ని ఫ్లాగ్షిప్లు ఖరాబ్ అయిపోతాయి. బట్ జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం మీకు ఇది వాడేటప్పుడు మాత్రం ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఆబ్వియస్లీ కలుగుతుంది, అందులో డౌట్ లేదు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలానే మీకు బ్రైట్నెస్ వచ్చేసి మీకు 1800 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. అవుట్డోర్ విజిబిలిటీలో మీరు అవుట్డోర్లో వాడుతున్నా సరే మీకు ఎటువంటి ఇష్యూ అయితే మీకు అవుట్డోర్లో కూడా చూడడానికి అయితే ఉండదు. అదొక మంచి విషయం. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ డిస్ప్లే యూజ్ చేస్తారు. మీకు మూవీస్ చూసేటప్పుడు కానీ, వీడియోస్ చూసేటప్పుడు కానీ, యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మీరు ఎక్కడ OTT కంటెంట్ ఎంజాయ్ చేసినా సరే సో ఆబ్వియస్లీ మీకు ఎక్కడ చూసినా సరే మీకు ఎక్సలెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వన్ ఆఫ్ ది ట్రంప్ కార్డు కూడా మీకు డిస్ప్లే అని చెప్పుకోవాలి. డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంది. మల్టీమీడియా పర్పస్గా చూస్తున్నారు, గేమ్స్ ఎక్కువ ఆర్డర్ అనుకుంటే మాత్రం మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. ఖచ్చితంగా మీకు మంచి స్పీకర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే డిస్ప్లే ఉందో చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మొబైల్ అనగానే వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అనమాట. సిగ్నల్ రిసెప్షన్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు, పర్ఫెక్ట్గా సిగ్నల్ రిసెప్షన్ అయితే ఉంది. అండ్ ఇక కాల్ క్వాలిటీ వస్తే ఇయర్ పీస్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బెటర్గా అయితే ఉంది.
మంచిగా ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. లౌడర్‌గా ఇంకాస్త పెంచొచ్చు. బట్ ఈ నార్మల్ యూజర్‌కి ఇలా పెట్టుకొని మాట్లాడితే ఎంతైతే కావాలో అంతైతే ఉంది. సో, దూరంగా పెట్టుకుంటే ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుంటాం కాబట్టి నాట్ ఏ ఇష్యూ. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్. ఇందులో ప్రాసెసర్ గనక మనం చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా అయితే యూజ్ చేశారన్నమాట. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో, ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకునే ముందు మీకు కొన్ని బెంచ్ మార్క్స్ అయితే చూపిస్తాను. సో, యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ కనుక మనం చూసినట్లయితే స్కోర్ వచ్చేసి మనకి 7 lakhs పైన అయితే వచ్చింది. సో, ఖచ్చితంగా మంచి స్కోరే. బట్ ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ తోటి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ మొబైల్స్ పాతవి కానీ, కొత్తగా వచ్చినవి కానీ. సో, దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. CPU థ్రోటిల్ తెస్తే 77% అయితే వచ్చింది. సో, మరీ ఎక్కువగా థ్రోటిల్ అయితే ఎక్కడైతే నాకైతే అవ్వలేదు. సో, పర్లేదని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఇక అదర్ థింగ్స్ కనుక మనం చూసినట్టయితే ర్యామ్ వచ్చేసి మనకి LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఇక ఓఎస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుందన్నమాట. ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఇందులో. MIUI తోటి ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. అదే పోకో సిరీస్ మొబైల్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఈ 2 కూడా మనకి హైపర్ ఓఎస్తో వస్తున్నాయి. అండ్ దట్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. వీళ్ళు 2 years ఆండ్రాయిడ్ అప్డేట్ అని చెప్తున్నారు. బట్ ఇవ్వడం మాత్రం 13 ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్. ఇదైతే వీళ్ళు చూడాలి. అండ్ ఇక UI గురించి మాట్లాడుకుంటే బ్లోట్వేర్ అయితే ఉంటుంది. బట్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బేసిక్ యాప్స్ అన్నీ ఉంటాయి. క్లోన్ యాప్స్, డ్యూయల్ యాప్స్ అండ్ మీకు యాప్ లాక్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక దాంతోపాటు మీరు యూఐలో ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయన్న అంటే మాత్రం యూఐలో ల్యాగ్స్ అబ్జర్వ్ చేయలేదు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం BGMI అనేది మేము స్మూత్ ఎక్స్ట్రీమ్ అండ్ HDR అల్ట్రా HDRలో అల్ట్రాలో అయితే ఆడామన్నమాట. సో, మాకు ఎక్కడ కూడా పెద్ద గేమింగ్లో మేజర్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఎక్కడ కూడా మేజర్ ల్యాగ్స్ అయితే మీకు లేవు. హెవీ టెస్టింగ్ 5 hours కంటిన్యూస్ గేమింగ్ ఆడాక నేనైతే ఈ వర్డిక్ట్ అయితే చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా గేమ్స్ కూడా మీరు ఆరామ్సే వీకెండ్ గేమింగ్ అని డైలీ 1 or 2 hours కూడా మీరు గేమ్స్ అయితే ఇందులో ఆడొచ్చు. ఇది బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం నాకు వచ్చేసి గుడ్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ BGMI మెమొరీలో ఉంచుకొని ఇంకో 6 apps అయితే ఉంచుతుంది. సో దట్ పర్లేదు. అంతకుమించి ఎక్కువ ఉంటే మాత్రం మీకు రీలోడ్ అయితే అవుతుంది. అండ్ అలానే మీకు NFC అయితే ఉంటుందన్నమాట. సో, అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్ కెమెరాస్. సో, రేర్ సైడ్ మనం చూసినట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్లో వచ్చేసి మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. 2 MP పనికిరాని మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే రియల్ టైం మా ఎక్స్పీరియన్స్ మేము అన్ని ఫోన్స్ని ఒకటే సినారియోలో టెస్ట్ చేశాక నేనైతే ఈ వర్డిక్ట్ అయితే చెప్తున్నాను. సో, ఫస్ట్లీ మనం ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇమేజ్ క్వాలిటీ సమ్ టైమ్స్ డీటెయిల్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. సమ్ టైమ్స్ విత్ ఇన్ ద టైమింగ్లోనే కొంచెం డిఫరెన్స్ టైమింగ్లోనే ఎక్కువ నైట్ కూడా కాదు డే టైంలోనే కూడా మనకి కొన్నిసార్లు డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంది. అదొకటైతే అబ్జర్వ్ చేశాను. కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఓవరాల్ గుడ్ కలర్స్ అయితే వస్తున్నాయి కానీ బట్ స్కిన్ టోన్స్ అనేది చాలా ఇమేజెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదో ఎక్కువగా స్మూత్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. సో, స్కిన్ టోన్స్ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే కొంచెం అంత పంచేర్ కాకుండా కొంచెం తగ్గిస్తే మాత్రం బాగుంటుంది. ఓవరాల్గా కొన్ని న్యాచురల్ కలర్సే వస్తున్నాయి. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక డైనమిక్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్. ఎందుకంటే మనం ప్రైస్ కూడా కన్సిడర్ చేయాలి. 32,000 ప్రైస్ని మనం కన్సిడర్ చేస్తే ఏదైతే డైనమిక్ రేంజ్ కానీ ఎక్స్పోజర్ కానీ ఉందో యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ పోర్ట్రైట్ ఇమేజెస్ కూడా బాగానే వస్తున్నాయి. ఎడ్జెస్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే చూడడానికి అయితే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా నుంచి తీసే సెల్ఫీస్ కానీ పోర్ట్రైట్ ఇమేజెస్ కానీ ఎవ్రీథింగ్ ఇవి కూడా పర్లేదు. డీసెంట్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఆటో ఫోకస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేసాం. ఆటో ఫోకస్ అనేది అంత గొప్పగా అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఆటో ఫోకస్ ఇంప్రూవ్ చేయాల్సిందే. మేబీ ఫర్దర్గా అప్డేట్స్ ఇచ్చేమన్నా చూస్తారేమో. కొంచెం చాలా ఎక్కువగా ఇష్యూ అయితే ఉంది ఆటో ఫోకస్లో. నేను ఇందులో అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ ఆ తర్వాత వీడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కేవలం మీకు 1080p 30 FPS వరకు అయితే ఉంటుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక 4Kలో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మీకు కలర్స్ అనేవి అంత బెటర్గా అయితే లేవు. కాస్త ఇంప్రూవ్ అయితే చేయాలి. ఓవర్ పంచీర్ అయిపోవడం, కొన్ని చోట్ల అసలు పేల్గా రావడం, అసలు కలర్సే లేకపోవడం ఇట్లాంటివి అయితే మనం 4Kలో అయితే అబ్జర్వ్ చేస్తాం. 1080pలో స్టెబిలైజేషన్ ఇచ్చారు, OIS ఇచ్చారు. బట్ దేర్ ఈస్ నో యూస్. ఎందుకంటే డీటెయిల్స్ అనేవి 1080pలో అంత గొప్పగా అయితే ఉండవు. మీరు బ్యాక్గ్రౌండ్ ఉండే చెట్లు అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినా సరే మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. ఓవరాల్గా మాట్లాడితే మాత్రం
ఇందులో ఒక ఫీచర్ అయితే ఉంటుంది సినిమా స్కోప్. అందులో మేము కొన్ని షార్ట్స్ అయితే తీసాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అవి కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్నాయి. సో, సినిమా స్కోప్‌లో మీరు తీసుకోవడం అనేది అదొక మంచి విషయం. ఓవరాల్‌గా మాత్రం కెమెరా గురించి మాట్లాడితే ఓకే. ఈ ప్రైస్ రేంజ్‌లో యావరేజ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్ ఆబ్వియస్లీ. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సో దట్ మీరు అరౌండ్ 30 మినిట్స్ లోపల మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. సో మాకైతే 37 మినిట్స్ అయితే పట్టిందనమాట. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ హెవీ యూసేజ్. ఇందాక నేను చెప్పాను కదా గేమింగ్ టెస్ట్ అనేది కంటిన్యూస్‌గా 5 అవర్స్ బీజీఎంఐ ఆడడం అండ్ 1.5 అవర్ హాట్ కండిషన్‌లో ఎండలో మేము కెమెరాస్ యూజ్ చేసాం. అటువంటి సిట్యుయేషన్‌లో మనకి స్క్రీన్ ఆన్ టైమ్ అనేది మనకి 6.5 అవర్స్ వచ్చింది అండ్ వెరీ హెవీ యూసేజ్. మీరు కూడా ఇలా యూజ్ చేస్తే మీకు కేవలం 6.5 అవర్స్ అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైమ్. లేదనుకుంటే మాత్రం మీరు ఆరామ్సే మీకు ఈజీగా 1 డే, 1.5 డే కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఫైనల్‌గా నువ్వు చెప్పన్నా దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా? యాక్చువల్‌గా మాట్లాడుకుంటే ఫోన్ మంచి ఫోనే. కెమెరాలో చిన్న ట్వీక్స్ చేస్తే చాలా బాగుంటుంది. డిస్ప్లే బాగుంది. పర్ఫార్మెన్స్‌లో మేజర్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు యూఐలో ల్యాగ్స్ కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ. బట్ ద థింగ్ ఈజ్ ప్రైసింగ్. 32,000 రూపాయలకి దీన్ని కొనవచ్చా అంటే నా స్ట్రైట్ ఆన్సర్ నో. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్‌లో మనకి స్నాప్‌డ్రాగన్ 8 Gen 1లు, 8 Gen 2లు వస్తున్నాయి. 8+ Gen 1లు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా తోటి మనకి పోకో X6 Pro ఈ మొబైల్ మనకి కేవలం 27,000కి వస్తుంది. సో స్టిల్ దీనికంటే కూడా బెటర్ కెమెరాస్ ఇందులో ఉన్నాయి. దీని రివ్యూలో మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే 32,000కి ఖచ్చితంగా దీన్ని అయితే మీరు తీసుకోకండి. ఒకవేళ మీకు సేల్స్లో అప్పుడు ఇప్పుడు మీకు అరౌండ్ 28,000 అలా వస్తే అది కూడా మీకు ఈ కర్వ్డ్ AMOLED డిస్ప్లే కావాలి, రెడ్మీ నుంచి కావాలనుకుంటే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. వీడియో నేస్తే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.